మాజీ ముఖ్యమంత్రి బీజేపీ నేత నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి కామెంట్స్. కృష్ణా జిల్లాల విషయంలో చంద్రబాబును కలిసి చర్చించాను. నేను ముఖ్యమంత్రి పదవిని ఎవరిని అడగలేదు. ఇందుకోసం ఎవరికీ కప్పు టీ కూడా ఇవ్వలేదు. పదవి వచ్చినప్పుడు ప్రజలకు ఎలా మేలు చేయాలి అనేది ఆలోచించాను. ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశాను. కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి చాలాసార్లు చెప్పాను. వాళ్ళు వినకపోవడంతో నేను మీడియా ముందుకు వచ్చా. నరేంద్ర మోడీని 3 నెలల ముందు కలిసి ఉంటే పరిస్థితి వేరుగా ఉండేది. ఇప్పటికీ కృష్ణా జిల్లాలకు సంబంధించి ఇరు రాష్ట్రాలకు సమస్య ఉంది. ఆంధ్రప్రదేశ్కి పోలవరం ఒక వరం. పోలవరం సమస్యల్ని త్వరగా పూర్తి చేసుకోవాలి. కూడా అభివృద్ధి చెందాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు అలయన్స్ పార్ట్నర్స్గా వారితో కలిసి ఉన్నాం. వారితో పాటు ప్రజల సంక్షేమం కోసం పార్టీని అభివృద్ధి చేస్తూ ఏదైతే సంకీర్ణ ప్రభుత్వ ఇవున్నాయో సూత్రాలు ఉన్నాయో వాటిని అనుసరిస్తూ పార్టీని బలోపేతం చేసేదానికి మా పూర్తి కృషి ఉంటుంది. ఖచ్చితంగా మేమంతా కలిసి త్వరలో పార్టీని బాగా బలోపేతం చేసే ప్రయత్నాలు కింద స్థాయి నుంచి మొదలు పెట్టడం జరిగింది. మెంబర్షిప్ అన్నీ అయ్యాయి. ఇప్పుడు వేగవంతంగా ప్రజల్లోకి పోవాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంటుంది. ఏమన్నా ఉందా? వచ్చే 5 ఏళ్లలో చాలా గజిబిజి పరిస్థితి. 150 సంవత్సరాల తర్వాత మొట్టమొదటిసారి మనం కోవిడ్ జ్వరాల వల్ల మనం సెన్సస్ చేసుకోలేదు. 150 సంవత్సరాల్లో ఫస్ట్ టైం స్కిప్ అయింది. ఎవ్రీ 11th ఇయర్ 2021లో జరగాల్సిన సెన్సస్ జరగలేదు. ఇప్పుడు ఐ థింక్ త్వరగా తీసుకుంటారనుకుంటా. ఫస్ట్ సెన్సస్ చేసుకోవాలి. తర్వాత డీలిమిటేషన్, కాన్స్టిట్యున్సీస్ డీలిమిటేషన్ చేసుకోవాలి. తర్వాత మహిళా బిల్లులు ఉన్నాయి. మహిళా బిల్లులతో పాటు జమిలీ ఎలక్షన్, ఇవన్నీ కూడా రాబోయే ఎలక్షన్ లోపల వస్తుందని నేను ఆశిస్తున్నాను. కోర్టులో ఉంది కదా, కోర్టులో ఉండేది మనం మాట్లాడచ్చా? కోర్టులో ఉండేది, కోర్టులో జరుగుతూ ఉండేది. అది వారు కోర్టులో ఉన్న లొసుగుల్ని ఉపయోగించుకొని చేసుకుంటున్నారు. ఎవరు అతి తెలివో ఎవరికి తెలివి ఉందో కోర్ట్స్లో ఏ విధంగా కేసు రానికన్నా చేసుకుంటున్నారో దానిపైన కామెంట్ చేయక్కర్లేదు. కోర్ట్సు ఉన్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టు, పార్లమెంట్ రెండు కూడా ఆర్థిక నేరాలు, ప్రత్యేకంగా ఆర్థిక నేరాలు చేసిన రాజకీయ నాయకులపైన 1 సంవత్సరంలోనే ట్రయల్ పూర్తి చేయాలని స్పష్టంగా తెలియజేయటం జరిగింది. పార్లమెంట్లో డిస్కషన్ జరిగింది. దాంతోపాటు సుప్రీంకోర్టు కూడా ఆదేశాలు ఇచ్చింది. సుప్రీంకోర్టు ఉన్నత చీఫ్ జస్టిస్ కూడా ఆదేశాలు ఇచ్చారు. కానీ లొసుగులు ఏదైతే ఉందో, మనది ఒక డెమోక్రసీ, మనది ఆటోక్రసీ కాదు. చైనాను లేకనంటే పాకిస్తాన్ మొదలు ఎత్తుకొని నీళ్ళు వేసేయండి చేసింది అని ప్రీవియస్ ప్రభుత్వం చేసినట్టు చేయలేము. సో డెమోక్రసీలో వాళ్ళకున్న లీగల్గా ఏ విధంగా పోస్ట్పోన్ చేసుకోగలుగుతున్నారో వాళ్ళు చేసుకుంటున్నారు. అది రాష్ట్ర ప్రభుత్వం, సిబిఐ, ఈడీ మధ్యలో, రాష్ట్ర ప్రభుత్వం లేదు దాంట్లో, సిబిఐ, ఈడీ వర్సెస్ వాళ్ళ మధ్యలో కోర్టులో జరుగుతూ ఉంది. ఖచ్చితంగా త్వరలో నిర్ణయం వస్తున్నాను. ఏనమ్మా మీరు వనికి కన్నా అంటే చాలా ఇవన్నీ అథెనిసిటీ ఆఫ్ ద డిజీజ్ కూడా తెలియదు ఇప్పటి వరకు. ఇప్పుడు అవన్నీ కూడా సోషల్ మీడియాలో నడుస్తున్న టేప్స్. చైనా ఎక్కడే కానీ కన్ఫర్మ్ చేయలేదు దాన్ని. కోవిడ్ కూడా వాళ్ళు కన్ఫర్మ్ చేయలేదు. సో అది మనము కరెక్ట్గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మన అనౌన్స్మెంట్ ఇచ్చే వరకు మనము కామెంట్ చేయకూడదు, ప్రజలను భయభ్రాంతులు చేయకూడదు. ఖచ్చితంగా చేయకూడదు.
ఎంత వేడి చేసినా కూడా కరెక్ట్ హీట్ వచ్చినప్పుడే అది బెండ్ అవుతుందో లేకన్నా ఇది అవుతుంది. ఆ సమయం తీసుకొని వస్తాం భారతీయ జనతా పార్టీ నాయకులుగా. సమయము, సందర్భము, ప్రజలకు అవసరం భారతీయ జనతా పార్టీకి ఈ రాష్ట్రంలో ఉంది అని అనిపించినప్పుడు ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ ఈ రీజనల్ పార్టీస్ కంటే ముందరకు పోతుంది. నాకు పూర్తి నమ్మకం ఉంది. ఈ భారతీయ జనతా పార్టీ నాకు ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు నేను తీసుకుంటే దాంట్లో లేను. మీరు అడిగే దాంట్లో ప్రశ్నలో దయచేసి మీడియా వారు ఉన్నప్పుడు కొంచెం మీ స్టేచర్కు తగ్గట్టు మీరు ప్రశ్నలు అడగండి. కూటమి ప్రభుత్వంలో మీరు పక్షంగా ఉన్నారు కదా, తెలుగుదేశం పార్టీ తీసుకున్న నిర్ణయాలు కానీ వచ్చే ఆలోచన ధోరణి కానీ తప్పు చేస్తే మీరు ఖండిస్తారా? ఖచ్చితంగా ఖచ్చితంగా. దాంట్లో ఎందుకంటే ప్రజల వ్యతిరేకన పాలన నిర్ణయాలు వస్తే ఖచ్చితంగా సజెస్ట్ చేస్తాం. ఖండించేది వేరే, సజెస్ట్ చేసేది వేరే. చంద్రబాబు నాయుడు కలిసి నేను సజెస్ట్ చేశాను. నా జీవితంలో నేను చంద్రబాబు నాయుడుని ఎప్పుడు కలిసలేదు. రాజకీయ వైరం ఉన్నా కూడా రాష్ట్ర ప్రజల మేలు కోసం, రాష్ట్ర ప్రజల్లో ఉన్న ఇబ్బందుల కోసం కృష్ణా అంశంలో నాకు తెలిసిన అంశాలు, సెంట్రల్ వాటర్ కమిషన్లో తెలిసిన అంశాలు ఆయన దృష్టికి తెచ్చి రాష్ట్ర ప్రజలకు మేలు చేసేదానికి ఏమేమి చేయాలో, నాకు దృష్టికి ఏమేమి వచ్చాయో అది చెప్పేదానికే నేను కలిశాను. మీ మీడియా వాళ్ళు ఏమంటే అది రాసుకుంటూ ఉంటారు. మీకు అందరికీ తెలియకపోవచ్చు, నేను ముఖ్యమంత్రి పదవి కూడా నేను ఎప్పుడు అడగలేదు ఎవరిని. ఒక కప్పు కాఫీ కానీ ఒక కప్పు టీ కానీ ఎవరికి లేదు ముఖ్యమంత్రి పదవి. ఇక్కడ రాసి ఉంటే, నుదుట రాసి ఉంటే దానంతగా పదవి వస్తుంది. పదవి కోసం రాజకీయాల్లో మనం దిగదారిన అవసరం లేదు. పదవి వచ్చినప్పుడు ప్రజలకు మేలు చేసేది ఎట్లా అనేది చూడాలి. ఎన్ని రోజులు ఎవరు పర్మనెంట్ కాదు. నువ్వు ఒక రాయి ఉంది, రాయి వేస్తావు, నువ్వు ఒక ఫర్లాంగ్ వేయగలుగుతావు పైకి, నేను 2 ఫర్లాంగ్లు వేయగలుగుతాను, ఆంజనేయ రెడ్డి గారు 3 ఫర్లాంగ్లు వేయగలుగుతాను. బట్ ఇంటికి రావాల్సిందే కదా. పదవి ఉండే వాళ్ళందరికీ పదవి పోతుంది ఏదో ఒక టైంలో. ఎక్స్ అనేది ఎక్కడికి పోదు, పదవి అనేది పోతుంది. పదవి పర్మనెంట్గా ఎవరికి ఉండదు. జీవితాలే పోయినప్పుడు పదవి ఎట్లుంటుంది? ఎక్స్ అనేది ఎవరికి తీసేయలేదు. సో వీలైనంత వరకు మా సత్తా ఎంతుందో ఏ పదవిలో ఉన్నా కూడా ప్రజలకు మేలు చేయాలనే ఉద్దేశంతోనే నేను ఆ రోజు ముఖ్యమంత్రిగా రిజైన్ చేసింది కూడా ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు ఇబ్బందులు వస్తాయని చెప్పిన అంశాలే నేను మా పార్టీకి విదిన్ ద 4 walls చెప్పాను. చాలా సంవత్సరాలు నేను చీఫ్ విప్గా ఉన్నప్పుడు చెప్పాను, స్పీకర్గా ఉన్నప్పుడు చెప్పాను, సీఎం అయినా కూడా చెప్పాను. వాళ్ళు విననప్పుడే నేను మీడియాకు వచ్చాను. నేను వ్యతిరేకించుండేది వాళ్ళు విన్నప్పుడే. నా దురదృష్టం ఏమంటే మోడీ గారిని నేను ఒక 3 నెలలు ముందర కలిసిందంటే పరిస్థితి వేరేగా ఉండేది. అది లాస్ట్లో ఆయనకు ఇన్ఫర్మేషన్ ఏమి నష్టాలు జరుగుతాయి చెప్పాల్సి వచ్చింది.